మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ ఎన్ని, అందులో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎన్ని, సో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా సీట్లు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా సీట్లు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా కింద ఎన్ని సీట్లు ఉన్నాయి, కేటగిరీ బి అంటే ఏమి, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము కొంత అవగాహన పరుచుకుంటే మంచిది. ఎందుకంటే మనకు ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ రిలీజ్ చేశారు, మరో 2 రోజుల్లో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనకు ఒక 2 డేస్లోనే వెబ్ ఆప్షన్స్ను పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు సో మన రాష్ట్రంలో ఉండేటువంటి మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి, అందులో ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కోటాలో ఎన్ని ఉన్నాయి వంటి విషయాల మీద కొంత అవగాహన పరుచుకుంటే ఈ వెబ్ ఆప్షన్స్లో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనకు యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ మేనేజ్మెంట్ తర్వాత కన్వీనర్ కోటా సపరేట్ నోటిఫికేషన్స్ విడుదల చేశారు. సో ఆ నోటిఫికేషన్స్లో ఇచ్చిన ప్రకారము నేను ఈ మెడికల్ కాలేజెస్లో ఎన్ని సీట్లు ఉన్నాయి కేటగిరీ వారిగా ఒక అబ్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ అబ్స్ట్రాక్ట్ మీ ముందు ఉంచి కొంత అవగాహన పరిచే ప్రయత్నం చేస్తాను. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మొత్తం 2 రీజియన్స్ ఉన్నాయండి. అందులో ఒకటి ఏయూ రీజియను, 2 ఎస్వియు రీజియన్. సో ఏయూ రీజియన్ విషయంలో మనము ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ముందు పరిశీలిద్దాం. సో ఏయూ రీజియన్లో మనకు గవర్నమెంట్ కాలేజీలు 10 ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ 9. సో ఓవరాల్గా మనకు 19 కాలేజెస్ ఉన్నాయి. తర్వాత మైనారిటీ కాలేజ్ ఒకటి ఉన్నదండి. సో మొత్తం మీద మనకు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో 20 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో అదేవిధంగా మనకు ఎస్వియు రీజన్ తీసుకుంటే ఎస్వియు రీజన్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 6 ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 6, మొత్తం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో ఎస్వియు రీజన్లో కూడా ఒక మైనారిటీ కాలేజ్ ఉంది. సో అదేవిధంగా ఉమెన్కు సపరేట్గా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతిలో అది ఒకటి ఉందన్నమాట. సో మొత్తం మీద మనకు ఎస్వియు రీజన్లో 14 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద పరిశీలిస్తే మనకు 34 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నాయన్నమాట. ముందుగా మనము లోకల్ నాన్ లోకల్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఏయూ రీజన్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా, అంటే ఏయూ రీజన్ పరిధిలో ఉండేటువంటి జిల్లాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏయూకు లోకల్ అవుతారు. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి 5 జిల్లాలు మీకు అందరికీ తెలిసిందే. సో వాటి పరిధిలో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్వి యూనివర్సిటీ రీజన్ కింద లోకల్ క్యాండిడేట్స్ అవుతారనమాట. సో ఎస్వియు పరిధిలో ఉండేటువంటి వాళ్ళు ఏయూ రీజన్లోకి వస్తే నాన్ లోకల్ కింద పరిగణిస్తారు. అదేవిధంగా ఏయూ రీజియన్లో ఉండేటువంటి వాళ్ళు ఎస్వి యూనివర్సిటీకి వస్తే వాళ్ళు నాన్ లోకల్ కింద ట్రీట్ చేయబడతారనమాట. మైనారిటీ కాలేజీల విషయానికి వస్తే మైనారిటీ కాలేజీలు ఏయూ రీజన్లో ఒకటి, అదేవిధంగా ఎస్వి రీజన్లో ఒకటి, మొత్తం 2 కాలేజీలు ఉన్నాయండి. సో ఇవి కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ సీట్లు అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఉమెన్ కాలేజీకి సంబంధించి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజు ఎస్వి రీజన్లో ఉంది. ఇది స్టేట్ మొత్తం అందరికీ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే లోకల్గా పరిగణిస్తారు. ఇక్కడ ఏయూ రీజన్ మరియు ఎస్వి రీజన్ కాకుండా స్టేట్ వైడ్ ఒకే రీజన్ కింద ఒక కాలేజ్ ఉందండి. అది స్టేట్ వైడ్ కాలేజీ, అది సిద్ధార్థ కాలేజు. సో దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ముందుగా ఏయూ యూనివర్సిటీ పరిధిలో ఏయూ రీజన్లో ఉండేటువంటి మెడికల్ సీట్లు ఏవో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సో ముందుగా గవర్నమెంట్ కాలేజెస్ అన్ని, ప్రైవేట్ కాలేజెస్ అన్ని, అందులో ఆల్ ఇండియా ఏఐక్యూ అంటే ఆల్ ఇండియా కోటా, తర్వాత కేటగిరీ ఏ సెల్ఫ్ ఫైనాన్స్. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఏమంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక 6 కాలేజీల్లో ఈ మేనేజ్మెంట్ కోటాను ఈ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద కొన్ని సీట్లు కేటాయించారు. సో అక్కడ ఫీజు ఎంత ఉంటుందంటే సంవత్సరానికి దాదాపుగా 12 లక్షల రూపాయలు ఉంటుంది. సో ఆ తర్వాత ప్రైవేట్ కాలేజ్లో ఉండేటువంటి కేటగిరీ ఏ, తర్వాత కేటగిరీ ఏమంటే ఇక్కడ కన్వీనర్ కోటా. ఇది అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఉండేటువంటి సీట్లలో దాదాపుగా 50% సీట్లు కన్వీనర్ కోటా కింద మనకు ఫ్రీ సీట్లుగా ఇవ్వబడుతుంది అనమాట. తర్వాత మేనేజ్మెంట్ కోటా కింద 3 రకాలైన సీట్లు ఉంటాయి. అవి ఏమంటే కేటగిరీ B1, కేటగిరీ B2,
కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా. ఇక్కడ కేటగిరీ B1 అనేది ఏమంటే, ఈ కేటగిరీ B1 అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అవి ఏయూ రీజన్లో కొన్ని, ఎస్వీ రీజన్లో కొన్ని ఉన్నాయన్నమాట. అదేవిధంగా క్యాట్ B2 అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. కేటగిరీ సి అనేది ఎన్ఆర్ఐ కోటా, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రాస్పెక్టస్లో గమనించి ఉంటారు. ఒక్కొక్క కాలేజీలో సుమారుగా 30 లక్షల రూపాయలకు పైగా మేనేజ్మెంట్ కోటా కింద అంటే ఎన్ఆర్ఐ కోటా కింద ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు రీజన్ వైజ్ మనం ఎన్ని కాలేజెస్ ఉన్నాయో చూద్దాం. ముందుగా ఏయూ రీజన్ విషయానికి వస్తే, ఏయూ రీజన్లో గవర్నమెంట్ కాలేజెస్ కింద ఆల్ ఇండియా కోటాలో 263 సీట్లు. అదేవిధంగా కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా, ఇంకో రకంగా చెప్పాలంటే ఫ్రీ సీట్స్ అనమాట. సో ఎక్కువ మంది వీటి కోసమే పోటీ పడతారు. అవి 1180 సీట్లు ఉన్నాయన్నమాట. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కింద 277 సీట్లు ఉన్నాయన్నమాట. తర్వాత ప్రైవేట్ కాలేజ్ విషయానికి వస్తే కేటగిరీ ఏ 850, అంటే మనకు ఫ్రీ సీట్లు దాదాపుగా ఈ కేటగిరీ ఏ ప్లస్ ప్రైవేట్ కాలేజీలో ఉండేటువంటి కేటగిరీ ఏ ఈ రెండు కలుపుకుంటే మనకు ఫ్రీ సీట్లు అనమాట. తర్వాత కేటగిరీ B1 కింద 91 సీట్లు, కేటగిరీ B2 కింద 507 సీట్లు, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా 252 సీట్లు. సో మొత్తం మనకు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో దాదాపుగా మనకు 3420 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయన్నమాట. తర్వాత అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ రీజన్కి వస్తే మనకు ఆల్ ఇండియా కోటా కింద 177 సీట్లు, అదేవిధంగా కేటగిరీ ఏలో 949 సీట్లు అంటే ఇవి ఫ్రీ సీట్లు. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కర్నూలులో ఉండేటువంటి ఒక కాలేజీలో నంద్యాలలో ఉండేటువంటి ఒక కాలేజీలో మనకు సెల్ఫ్ ఫైనాన్స్ కింద 64 సీట్లు ఉన్నాయన్నమాట. తర్వాత కేటగిరీ ఏ అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఉండేటువంటి ఫ్రీ సీట్లు 550, కేటగిరీ B1 కింద 58, కేటగిరీ B2 కింద 330, ఎన్ఆర్ఐ కోటా కింద 162 సీట్లు ఎస్వి రీజన్లో ఉన్నాయి. సో ఎస్వి రీజన్లో మొత్తం మీద మనకు 2290 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మనం స్టేట్ మొత్తం పరిశీలిస్తే మనకు ఆల్ ఇండియా కోటా కింద 440 మెడికల్ సీట్లు వెళ్తాయన్నమాట. సో అందుకే చాలామంది ఆల్ ఇండియా కోటాలో తీసుకుంటే మన రాష్ట్ర అభ్యర్థులకు చాలా వరకు అంటే కింద ర్యాంకుల వాళ్ళు కూడా సీటు దక్కేటువంటి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా కేటగిరీ ఏ కింద ఫ్రీ సీట్లు గవర్నమెంట్ కాలేజెస్లో 2 రీజన్స్కు కలిపి 2129. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కింద 341 సీట్లు. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ విషయానికి వస్తే కేటగిరీ ఏ కింద ఇవన్నీ కూడా ఫ్రీ సీట్లు అనమాట 1400. కాకపోతే గవర్నమెంట్ కేటగిరీ ఏకి ప్రైవేట్ కేటగిరీకి ఏం తేడా అంటే గవర్నమెంట్ కేటగిరీ ఏ సీట్లలో చాలా తక్కువ ఫీజు ఉంటుంది, 16,000 మాత్రమే. అదేవిధంగా మనకు ప్రైవేట్ కాలేజెస్లో అయితే కొంత ఎక్కువ ఫీజు 1.5 lakh నుంచి 2 lakhs వరకు ఉంటుందన్నమాట. సో అదొక్కటే తేడా. తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో ఉండేటువంటి ఓవరాల్ స్టేట్లో మనకు B1 కేటగిరీ కింద 149, B2 కేటగిరీ కింద 837 సీట్లు, ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 414 సీట్లు. సో మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద మనం పరిశీలించినప్పుడు మనకు 5710 సీట్లు మెడికల్ సీట్లు ఉన్నాయన్నమాట. మీకు ఇంతకుముందు చెప్పినట్టు సీట్లు కాకుండా ఇంకా కొన్ని సీట్లు ఉన్నాయండి. అవి ఏదో ఒకసారి చూద్దాము. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇది స్టేట్ వైడ్ కాలేజ్ ఇది. సో దీంట్లో ఆల్ ఇండియా కోటా కింద 26 సీట్లు, స్టేట్ కన్వీనర్ కోటా కింద 149 సీట్లు, మొత్తం 175 సీట్లు ఉంటాయి. తర్వాత మైనారిటీ కాలేజెస్ ఫాతిమా కాలేజ్ ఒకటి, నిమ్రా కాలేజ్ ఒకటి. సో ఫాతిమా కాలేజ్లో కన్వీనర్ కోటా కింద 50, మేనేజ్మెంట్ కోటా కింద 50 సీట్లు. ఇక్కడ 35 + 15 ఇచ్చామండి. 35 అనేది కేటగిరీ బి. తర్వాత ఎన్ఆర్ఐ కోటా 15 సీట్లు. సో మొత్తం మనకు 100 సీట్లు. ఈ రెండు కూడా మైనారిటీ కాలేజెస్. కేవలము మనకు మైనారిటీ స్టూడెంట్స్కి సంబంధించి మాత్రమే అడ్మిషన్ పొందగలరు. అదేవిధంగా నిమ్రా మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా కింద 70 సీట్లు, మేనేజ్మెంట్ కోటా కింద కేటగిరీ బి కింద 53, ఎన్ఆర్ఐ కోటా కింద 22 సీట్లు, మొత్తం 150 సీట్లు ఉన్నాయి. తర్వాత ఉమెన్స్కి సంబంధించి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా కింద 26 సీట్లు, కన్వీనర్ కోటా కింద 126 సీట్లు, ఎన్ఆర్ఐ కోటా కింద 23 సీట్లు. సో మొత్తం మీద 170 సీట్లు ఉన్నాయండి. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో కేవలము మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్లో ఉండేటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గురించి కొంత అవగాహన పరుచుకుందాము. సో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో మనకు సెల్ఫ్ ఫైనాన్స్ కింద మొత్తం 5 కాలేజీలో 277 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ రీజన్లో 64 సీట్లు ఉన్నాయన్నమాట. సో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఉండేటువంటి 277 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో మనకు 190 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు, అదేవిధంగా 82 సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించారు. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ రీజన్లో ఉండేటువంటి ఒకే ఒక కాలేజీలో 64 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉన్నాయి. అందులో 45 సీట్లు మనకు సెల్ఫ్ ఫైనాన్స్ కింద, అదేవిధంగా 19 సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించడం జరిగింది. సో మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉండేటువంటి 6 కాలేజీల్లో మొత్తం 341 సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఏ కాలేజీలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాము. సో హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ప్రాస్పెక్టస్లో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఏ సీట్లు ఏ కాలేజీలో ఉన్నాయో వివరంగా తెలియజేయడం జరిగింది. సో దీని ప్రకారం మనకు మొత్తం 6 కాలేజీల్లో 5 కాలేజీలు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లోను, అదేవిధంగా ఒకే ఒక కాలేజీ అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, అది ఎస్వి యూనివర్సిటీ రీజన్లో ఉందండి. సో మొత్తం మీద మనకు ఈ 6 కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కింద 35%. సో మొత్తం సీట్లు మనకు 240 సీట్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్క కాలేజ్లో 45 సీట్లు చొప్పున, ఒక పాడేరులో మాత్రము 15 సీట్లు ఉన్నాయి. మొత్తం మీద మనకు 240 సీట్లు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉంది. అందులో ఎన్ఆర్ఐ కేటగిరీకి సపరేట్గా 15%, ఒక్కొక్క కాలేజీలో 19 సీట్లు ఉన్నాయి. పాడేరులో మాత్రం 6 సీట్లు. సో మొత్తం మీద ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 101 సీట్లు ఉన్నాయన్నమాట. సో మొత్తం మీద మనకు సెల్ఫ్ ఫైనాన్స్ కింద 341 సీట్లు గవర్నమెంట్ వారు కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజెస్ సీట్స్ యొక్క అబ్స్ట్రాక్టు ఇది నేను యూనివర్సిటీ వారు విడుదల చేసినటువంటి కన్వీనర్ కోటా మరియు మేనేజ్మెంట్ కోటా ప్రాస్పెక్టస్ నుంచి సేకరించినటువంటి వివరాలు. ఇందులో ఏదైనా 1 or 2 మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసము ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి.